అందరూ నమస్కారం. జిఎస్టీ లేటెస్ట్ అప్డేట్ జిఎస్టీఆర్ 9 యాన్యువల్ రిటర్న్స్ తాలూకా టేబుల్ 8A 8C డిఫరెన్స్ ఏమైతే వస్తున్నాయో వాటికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అడ్వైజరీ ఇచ్చింది. ముందుగా మనం టేబుల్ 8A 8C డిఫరెన్స్ కన్నా తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు కొన్ని ఉన్నాయి. అసలు జిఎస్టీఆర్ 9 ఎవరు ఫైల్ చేయొచ్చు, నార్మల్ ట్యాక్స్ పేయర్స్ ప్రతి ఒక్కరు ఫైల్ చేయొచ్చు, ఎవరెవరు ఫైల్ చేయకూడదు, ఇన్పుట్ సర్వీస్ డిస్ట్రిబ్యూటర్ సెక్షన్ 51 అండ్ 52 కింద రిటర్న్స్ అయితే ఫైల్ చేస్తారు వాళ్ళు, అంటే టీడీఎస్ అండ్ టీసీఎస్ డీలర్స్, అలాగే క్యాజువల్ ట్యాక్స్ పర్సన్స్, కాంపోజిషన్ డీలర్స్, అలాగే నాన్ రెసిడెంట్ ట్యాక్స్ పర్సన్స్ వీళ్ళు జిఎస్టీఆర్ 9 రిటర్న్స్ ఫైల్ చేయకూడదు. ముఖ్యమైన విషయాలు మనం చూసుకోవాల్సిన ఏంటంటే జిఎస్టీఆర్ 9 ఫైల్ చేస్తే రివైజ్ చేసేదానికి మనకి ఫెసిలిటీ లేదు. అలాగే జిఎస్టీఆర్ 24 తాలూకా టేబుల్ 8Aలోకి ఐటీసీ అప్ టు 13 నవంబర్ 2024 వరకు అప్డేట్ అయింది. ఎవరెవరికి మల్టిపుల్ జిఎస్టీ రిజిస్ట్రేషన్స్ ఉంటాయో సేమ్ పాన్తో వాళ్ళు ప్రతి జిఎస్టీలో 2 crores టర్నోవర్ దాటినా దాటిపోయినా అగ్రిగేట్ కింద 2 crores కానీ దాటితే కంపల్సరీగా జిఎస్టీఆర్ 9 యాన్యువల్ రిటర్న్స్ ప్రతి ఒక్క జిఎస్టీకి ఫైల్ చేయాలి. అలాగే ఎవరైతే కాంపోజిషన్ నుంచి రెగ్యులర్కి ట్రాన్స్ఫర్ అయి ఉంటారో వాళ్ళు కానీ యాన్యువల్ అగ్రిగేట్ టర్నోవర్ 2 crores కానీ దాటుంటే ఎంత పీరియడ్లో కాంపోజిషన్ ఉంటారో అంత పీరియడ్కి జిఎస్టీఆర్ 4, ఎంత పీరియడ్ రెగ్యులర్కి ఉంటారో అంత పీరియడ్కి జిఎస్టీఆర్ 9 అనేది తప్పకుండా ఫైల్ చేయాలి. అలాగే ఎవరైతే డీలర్స్ ఉంటారో రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వాళ్ళ అగ్రిగేట్ టర్నోవర్ కానీ 2 crores కానీ దాటుంటే కంపల్సరీగా జిఎస్టీఆర్ 9 ఫైల్ చేయాలి. ఈవెన్ క్యాన్సిలేషన్ అయినా కూడా ఫైల్ చేయాలి. అలాగే ఏదన్నా జిఎస్టీఆర్ 9 ఫైల్ చేసేటప్పుడు అడిషనల్ లయబిలిటీ అంటే జిఎస్టీఆర్ 3Bలో పేమెంట్ చేయకుండా బ్యాలెన్స్ ఉన్నది, అడిషనల్ లయబిలిటీ ఏదన్నా కానీ 9లో కానీ వస్తే దాన్ని 9లో రిపోర్టింగ్ చేసి డిఆర్సి 03 ద్వారా పేమెంట్ చేసుకోవచ్చు. జిఎస్టీఆర్ 9లో ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అవైల్ చేసేదానికి కానీ రివర్స్ చేసేదానికి కానీ జిఎస్టీఆర్ 9లో అవకాశం లేదు. ఇప్పుడు మనం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 9th డిసెంబర్ 2024 ఇచ్చిన అడ్వైజరీ టేబుల్ 8Aకి టేబుల్ 8Cకి ఉన్న డిఫరెన్స్ తాలూకా కొన్ని ముఖ్యమైన క్వశ్చన్స్ వాటికి పరిష్కారం తెలుపుతూ ఒక అడ్వైజరీ ఇచ్చింది. దాని గురించి మనం ఇక్కడ క్లుప్తంగా చెప్పుకుందాం. అవి ఏంటంటే ఇన్వాయిసెస్ 2023-24 ఫైనాన్షియల్కి సంబంధించి ఉండి సప్లయర్ జిఎస్టీఆర్ 1 ఆఫ్టర్ డ్యూ డేట్ ఆఫ్ మార్చ్ రిటర్న్ తర్వాత ఫైల్ చేస్తే దాని తాలూకా ఐటీసీ అనేది రిసిపెంట్కి జిఎస్టీఆర్ 2Bలో నెక్స్ట్ ఫైనాన్షియల్ ఏప్రిల్ 24లో రిఫ్లెక్ట్ అవుతుంది. ఇటువంటి సందర్భంలో ఈ ఐటీసీని ఎక్కడ రిపోర్ట్ చేయాలనే దాని గురించి ఒక క్లారిఫికేషన్ ఇచ్చింది గవర్నమెంట్. క్లారిఫికేషన్ ఏంటంటే సప్లయర్ ఇచ్చిన ఆ ఇన్వాయిస్ రిసిపెంట్ 23-24 ఫైనాన్షియల్ బుక్స్లో రికార్డ్ చేసి దాని తాలూకు ఐటీసీ అనేది నెక్స్ట్ ఫైనాన్షియల్లో క్లెయిమ్ చేశారు కాబట్టి సో ఖచ్చితంగా దాన్ని టేబుల్ 8C అండ్ టేబుల్ 13లో రిపోర్ట్ చేయాలి. ఇంకొక ఇన్స్టెన్స్ ఏంటంటే ఫైనాన్షియల్ 23-24 తాలూకా సప్లయర్ నుంచి మనం ఏదన్నా ఇన్వాయిస్ తీసుకున్న తర్వాత వాళ్ళకి 180 days కల్లా మనం కానీ పేమెంట్ కానీ చేయకపోతే దాని తాలూకా ఐటీసీ మనం క్లెయిమ్ చేసి రివర్సల్ చేసి మళ్ళీ మనం వాళ్ళకి పేమెంట్ ఇచ్చినాక నెక్స్ట్ ఫైనాన్షియల్ 24-25లో రీక్లెయిమ్ చేస్తే ఇటువంటి ఇన్స్టెన్స్లో ఎక్కడ ఐటీసీని రిఫ్లెక్ట్ చేయాలి అనే దాని గురించి కూడా గవర్నమెంట్ క్లారిఫికేషన్ ఇచ్చింది. క్లారిఫికేషన్ ఏంటంటే ఈ ఐటీసీ ఆల్రెడీ మనం ఒకసారి తీసుకున్నాము, రివర్స్ చేసాం. దీన్ని టేబుల్ 8Cలో టేబుల్ 13లో చూపించకూడదు, డైరెక్ట్గా 24-25 ఫైనాన్షియల్లో టేబుల్ 6Hలో రిపోర్టింగ్ చేయాలి దీన్ని. ఇంకో క్వశ్చన్ ఏంటంటే ఫైనాన్షియల్ 23-24లో మనకేదైనా ఒక ఇన్వాయిస్ వచ్చిండి గూడ్స్ కానీ రిసీవ్ కానీ కాకపోతే దాని తాలూకా ఐటీసీ అనేది మనకి జిఎస్టీఆర్ 2Bలో వచ్చి జిఎస్టీఆర్ 3B టేబుల్ నెంబర్ 4A5లో రిఫర్డ్ అయినప్పుడు దాన్ని మనం ఐటీసీ తీసుకోకూడదు, దాన్ని 4B2 ద్వారా మనం రివర్స్ చేయాలి. అటువంటి సందర్భంలో ఈ ఐటీసీ నెక్స్ట్ ఫైనాన్షియల్లో కానీ గూడ్స్ కానీ వస్తే ఎక్కడ దీన్ని రిపోర్టింగ్ చేయాలి అనే దాని గురించి కూడా గవర్నమెంట్ క్లారిఫికేషన్ ఇచ్చింది. క్లారిఫికేషన్ ఏంటంటే ఐటీసీది 23-24 ఫైనాన్షియల్ సంబంధించి కాబట్టి రీక్లెయిమ్ నెక్స్ట్ ఫైనాన్షియల్ చేసిన టేబుల్ 8C అండ్ టేబుల్ 13లో రిపోర్టింగ్ చేసే విధంగా ఫెసిలిటీ కల్పించింది. మరొక క్వశ్చన్ ఏంటంటే ఇన్వాయిస్ 22-23 ఫైనాన్షియల్ సంబంధించింది, బట్ సప్లయర్ మార్చ్ మంత్ ఆఫ్టర్ డ్యూ డేట్ ఫైల్ చేయడం వల్ల జిఎస్టీఆర్ 2Bలో 23-24 ఫైనాన్షియల్లో రిఫ్లెక్ట్ అయింది. ఇటువంటి సందర్భంలో ఎక్కడ ఈ ఐటీసీని రిఫ్లెక్ట్ చేయాలి అనే దాని గురించి గవర్నమెంట్ క్లారిఫై చేసింది.
గవర్నమెంట్ ఇచ్చిన క్లారిఫికేషన్ ఏంటంటే 22-23 ఫైనాన్షియల్ తాలూకా ఇన్వాయిస్ జిఎస్ఆర్ 1లో సప్లై లేట్గా ఫైల్ చేసిన దాని తాలూకా ఐటీసీ జిఎస్ఆర్ 2బిలో ఏప్రిల్ 23న రిఫ్లెక్ట్ అయినప్పటికి కూడా 22-23 ఫైనాన్షియల్లో జిఎస్టీఆర్ 9లో టేబుల్ 8లో మనకి జిఎస్టీఆర్ 2A డేటా రిఫ్లెక్ట్ అయ్యేది. ఇప్పుడు 23-24లో జిఎస్టీఆర్ 2B డేటా రిఫ్లెక్ట్ అవుతుంది. సో దీనికి అర్థం వల్ల ఏంటంటే ఆల్రెడీ 22-23 ఫైనాన్షియల్లో సప్లైర్ ఇన్వాయిస్ లేట్గా అప్లోడ్ చేసిన మనకి ఆ ఫైనాన్షియల్ జిఎస్టీఆర్ 2బిలో ఆ ఇన్వాయిస్ రిఫ్లెక్ట్ అయింది. దాని తాలూకు ఆల్రెడీ ప్రీవియస్ ఇయర్ మనం రిపోర్ట్ చేసాం కాబట్టి కరెంట్ ఇయర్ మనం దాని గురించి ఎటువంటి రిపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు. మరొక క్వశ్చన్, 23-24 ఫైనాన్షియల్ ఇయర్ ఏదన్నా ఐటీసీ మనం తీసుకొని దాన్ని రివర్సల్ చేసి మళ్ళీ రీక్లెయిమ్ సేమ్ ఫైనాన్షియల్ చేస్తే ఇటువంటి సందర్భంలో ఈ ఐటీసీని ఎక్కడ రిఫ్లెక్ట్ చేయాలి? దీనికి గవర్నమెంట్ ఇస్తున్న క్లారిఫికేషన్ మనకి ప్రీవియస్ 2018లోనే మనకి గవర్నమెంట్ 18-19 సంవత్సరాల్లో కొన్ని అడ్వైజర్లు ఇచ్చింది, ప్రెస్ రిలీజ్ ద్వారా కొన్ని క్లారిఫై చేసింది. వాటి ప్రకారం ఏంటంటే వన్స్ ఒకే ఫైనాన్షియల్లో క్లెయిమ్, రివర్సల్, రీక్లెయిమ్ 3 ఆప్షన్లు కానీ జరుగుంటే రివర్సల్ ఇక్కడ రిపోర్ట్ చేయకూడదు. రీక్లెయిమ్ అనే దానికి 6H ఉంది, ఐటీసీ అవైల్మెంట్కి 6B ఉంది. ఈ రెండిట్లో ఒక కాలంలో చూపించాలి. సో మనకి 6B సరిపోతుంది. 6Bలో రిపోర్టింగ్ ఇచ్చిన తర్వాత రివర్సల్ చేసాం కదా, రీక్లెయిమ్ చేసాం కదా అని మళ్ళీ 6Hలో కూడా రిపోర్టింగ్ చేయాల్సిన అవసరం లేదు. ఒక్కసారి మాత్రమే సరిపోతుందని గవర్నమెంట్ క్లియర్గా అడ్వైజరీ ద్వారా మనకి నేరేట్ చేస్తుంది. ఇప్పుడు దాకా మీరు విన్న క్లారిఫికేషన్స్ ప్రతి ఒక్కటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 9th December 2024 అడ్వైజరీ రూపంలో జిఎస్టీ పోర్టల్ ఇచ్చింది. ప్రతి ఒక్కరు ఒకసారి వెరిఫై చేయగలరు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.